హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఏంటి ఇలా ఒక సైడ్ పెలికేసుకుని ఒక సైడ్ హెయిర్ వదులుకుంది అనుకుంటున్నారా? రెడీ అవుతుంటాను షూట్కి. హెయిర్ స్ట్రైట్ చేస్తున్నారనమాట. అందుకని ఇలా ఉన్నాను ఒక సైడ్ పిల్లక. చిన్న పిల్లలు వేసుకునే దానిలో ఉంది కదా. నేను ఇంకా లిప్స్టిక్ వేయలేదు, వేస్తాను టిఫిన్ అది చేసిన తర్వాత. జర్నీలో లిప్స్టిక్ ఎందుకు? 4:18కి లేచాను, అంటే 4:15కి లేచాను నేను. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నమాట లొకేషన్కి. సో కాస్త ఎర్లీగా బయలుదేరాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచాను. ఏం పర్లేదు, ఈ 2 days లేస్తాం. 2 days అండ్ మండే మార్నింగ్ 10 వరకు అనమాట షూట్. తర్వాత రెస్ట్ తీసుకొని మండే నైట్ మళ్ళీ రిటర్న్ జర్నీ. మళ్ళీ సరదా తీరిపోతున్న జర్నీకి. వేసేస్తుంది నాకు జడ, స్ట్రైట్ చేస్తుంది. కింద స్టూల్ మీద కూర్చున్నాను, ఎందుకంటే చైర్లు కాస్త ఇబ్బందిగా ఉన్నదనమాట, చేయడం వీలవ్వట్లేదు స్ట్రైట్ని. సో అందుకని స్టూల్ మీద కూర్చున్నాను. పాపం తను వంగుతుంది. ఎస్, నేను స్టే చేసేది నేనే కదా, అందరూ స్టే చేసే హౌస్ అనమాట. ఐ మీన్ సో క్లాసిక్. అండ్ ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అయితే లిటరలీ సూపర్ ఉంది. సన్ రైజ్ అవుతుంది ఇప్పుడు, ఇలా చూపిస్తే అవ్వదు. బాగుంది. అండ్ ఇక్కడ చలి, మొత్తం కొండలు కదా, బీభత్సంగా ఉంది చలి అయితే మాత్రం. కిందకి వెళ్ళాలి, 2 floors దిగాలి. కాళ్ళు చాలా పెయిన్స్ వస్తున్నాయి ఈరోజు. ఏం చేస్తాను, చాలా కుక్కలు ఉన్నాయమ్మా కింద. బళ్ళారి దాటేసి వచ్చేసాం అనమాట. టిఫిన్ చేస్తుంది కర్ణాటక. బళ్ళారి మనకు స్వతంత్రం వచ్చింది దేని వల్ల? ఇడ్లీ మాత్రం ఉందంట. మార్నింగ్ పలవ ఎవరు తింటారు చూడండి. స్టార్టింగ్ లోనే పూర్ణం బాగుంటుంది. మనకి స్వతంత్రం వచ్చింది పూర్ణం బాగుంటుంది. కన్నడ సాంగ్ లోనే రీల్స్ తీస్తున్నాం అనమాట. చిన్న బిట్ చేసాం అక్కడ. ఆ ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా, ఇక్కడ తీయకూడదు, ఫొటోస్ తీసుకొచ్చి వీడియోస్ తీయకూడదని పొమ్మన్నాడు అక్కడ మమ్మల్ని. వేరే లొకేషన్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మా నాన్నగారు చెప్పిన విధంగా ఇక్కడ నుంచి మేము ఎక్కడ తెల్లగా వస్తున్నాం అని ఎత్తుక్కుంటాం ఫస్ట్. సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ వీడియో చెప్దామని ఫిక్స్ అయ్యాము. ఇదేంది నువ్వు ఇంకా తెల్లగా లేవే? ఓకే ఓకే, గుడ్డలో ఉంటుంది కల్లీలో సన్నెదురుగా నుంచి ఉంటే ఓకే. మా హీరో గారు నేనేం నల్లగా లేను, అది పెట్టినా సరే నేను నల్లగా ఉన్నానా? లేను కదా. పర్లేదు, వీళ్ళకన్నా బాగానే కనిపిస్తున్నాను. మేమే కొంచెం నో ప్రాబ్లం. ఇప్పుడు ఏదో ఒక గ్రౌండ్ కి వచ్చామండి, పెద్ద గ్రౌండ్ కి. ఇది ఎడార్లో ఉందండి ఈ గ్రౌండ్, రోడ్డు పక్కన చుట్టూ కొండలు ఉన్నాయి. చుట్టూ కొండలు. ఇక్కడ చూడండి, వేవ్ చూడండి అసలు ఎంత బాగుందో. అది ఫెన్సింగ్ అనమాట, నేను రోడ్డు అనుకున్నా. అసలు ఇంకా అక్కడ నుంచి మెయిన్ రోడ్ బాగా కనిపించింది. ఇంకా ఏం చూపించి ఏం చెప్తాను, ఇది కనిపిస్తుంది. ఓకే, దూరం నుంచి చూపిస్తే వేవ్ అక్కడ నుంచి అది భలే కనిపించింది. అన్న హలో హాయ్. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాయి, ఇప్పటి వరకు ఇలా ఉన్నారు అందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇరుదాన్ని అయినా హలో హలో అంటే నేను తలదించుకోనని అలిగినాను అనుకోని నన్ను పిలుస్తున్నాను. అయ్యయ్యి, ఒకసారి ఫేస్ చూపించమ్మా. మా టీంలోని పాపం ప్రతి విషయంలో ఎదవయ్యేది తినే 3 సార్లు అండి ఈరోజు. హీరో వాళ్ళ కొడుకు ఆడైతే ఇంకా తినకు పరువే ఉంచడం, తీస్తూనే ఉంటాడు, పరువు తీస్తూనే ఉంటాడు. అడింది ఉంటాడు, దీన్ని మాత్రం ఆడుకుంటాడు. ఫుల్ ఎంత ఎండగా ఉందో ఏమన్నా కనిపిస్తుంది అసలు. అంత ఎండలో షూట్ చేస్తున్నాం మేము ఇప్పుడు.
కర్ణాటకలో ఒక సైడ్ బార్డర్ అంట, ఈ స్తంభాలు ఉన్నాయి కదా లైన్గా ఉన్నది అది బార్డర్, అది దాటితే బార్డర్ అంట. అండ్ కొండలు ఉన్నాయి ఇక్కడ చుట్టూను, ఆ కొండలు ఉన్నాయి కదా, కొండల మీద చిన్నగా ఇలా పొడవుగా కనిపిస్తుంది కదా, అది డైరెక్ట్గా చూస్తే ఒక హౌస్ లాగా ఉంది. అది ఏంటంటే ఆర్మీ ఉంటారు కదా, మిలిటరీ ట్రైనింగ్ అవుతారంట అక్కడ. ఎస్, వాళ్ళు ఉంటారంట కూడా. ఫస్ట్ టైం బార్డర్లో క్రాస్ చేయడం మనం. అమ్మా చాలా ఎక్కువ నడుస్తున్నాం, అలసిపోతున్నాను. రీల్స్ చేయడం ఇంత టైర్డ్ఫుల్ జాబ్ అని ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే నాకు రీల్స్ అంటే టైం పాస్, ఏదో ఒకసారి చేస్తాం, వచ్చిందా ఓకే, లేకపోతే లేదు అంతే. అలా ఉంటుంది. బట్ షూట్ అని చెప్పి పేమెంట్ తీసుకుంటూ రీల్స్ చేస్తున్నాం అంటే కష్టపడాలి ఖచ్చితంగా. అప్పుడే ముసలిదాన్ని అయిపోయినా ఫీలింగ్ వస్తుంది, చాలా టైర్డ్ అయిపోతూ నడుస్తుంటే ఆవేశం వస్తుంది కామెడీగా. నా ఏజ్ ఎంత, నా హెల్త్ ఎలా ఉంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో తినేసి అలా మంచం మీద ఉంటాను, అందుకనే ఇలా అయిపోతుంది. ఇప్పుడు షూట్ అయిపోవాలి, తర్వాత మాట్లాడదాం బ్రేక్ వచ్చినప్పుడు. నోస్ కానీ సో ఇలా పట్టుకుంటే ఆర్టిఫిషియల్ బొమ్మల్లాగా ఉంది అసలు. ఇలా పట్టుకుంటే అంటే మనకి చిన్నప్పుడు అనేటోళ్ళు పెద్దోళ్ళు అరే జీరంగిలాగా ఎగిరిపోయారు అంటే అంత స్పీడ్ పోతాయి, రెక్కలు కొట్టుకుంటే అంత స్పీడ్ పోతాయి. ఓకే, అవి కుడతాయా? కుడతాయా అవి? కుట్టవు. సో చూడు ఎగిరిపోతాయి కావాలంటే. అవి నచ్చింది, హీరో అంటే నచ్చే, అందుకని ఉన్నాయి వెళ్ళకుండా. ఇటువైపు మేబీ ఇది తల్లి పిల్ల కాబట్టి పోవడంలే. సో ఇప్పుడు ఏంటంటే మన చెట్టు దగ్గర ఎస్ టుడే రీల్ షూట్ అయిపోయింది, మళ్ళీ రేపు ఉంది. ఈ రోజుకి ఫినిష్, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయిపోయింది టోటల్. చెక్ చేసుకుంటున్నారు కోయిలా, హోయ్ కోయిలా. అది లాస్ట్ రీల్ అనమాట ఈరోజు. అండ్ దిస్ లొకేషన్ ఒకవైపు అంతా కొండలు అనమాట, ఇక్కడ ఫ్యాక్టరీ. పర్ఫెక్ట్. ఇప్పటి వరకు కొండల్లో తీసాము, అందుకని ఇప్పుడు ఫ్యాక్టరీలో తీస్తున్నాం. ఐ మీన్ ఫ్యాక్టరీ ముందు తీస్తున్నాం. ఆవేశం వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు సబ్స్క్రైబ్ అంబిక ఆగు అన్లిమిటెడ్. నేమ్ చేంజ్ చేస్తున్నా. హలో ఫ్రెండ్స్, మై సెల్ఫ్ యాక్టర్ నాని. యూట్యూబ్లో నన్ను ఒంగోలు గిత్త నాని అని సెర్చ్ చేసిన, గెటప్ యాక్టర్ నాని ఆర్ స్మార్ట్ నాని బ్లాగ్స్ ఆర్ ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్ ఏది సెర్చ్ చేసినా కూడా వస్తుందండి. నేను రాధా అనమాట, మా అంటే కో యాక్టర్ కో డాన్సర్, మేమిద్దరం కలిసి వర్క్ చేస్తూ ఉంటాం టీమ్గా. అండ్ ఇప్పుడు మేము అల్లుడు సీను అనే యూట్యూబ్ ఛానల్ కోసం అంబికా గారిని సామర్లకోట నుంచి బళ్ళారికి పిలిపించామన్నమాట. సో 4 days షూట్. సో ఈరోజు సెకండ్ డే అనమాట. సో ఈ రోజు రకరకాల గెటప్స్లో రకరకాల, అసలు మా షూట్ అయితే మేము మాతో కలిసిపోద్దు లేదని చాలా కంగారు పడ్డామండి. చాలా ఫ్రీగా, అసలు మాకంటే కూడా బాగా కలిసిపోయి బాగా ఫ్రెండ్ అయిపోయింది అనమాట. తనే కలిపేసుకొని ఫ్రెండ్ అయిపోయింది. సో అదొక గుడ్ క్వాలిటీ అనమాట. సో ఇతను వచ్చేసి అల్లుడు సీను గారు హీరోగా చేశారండి మన అంబికా గారి పక్కన. సో అల్లుడు సీను ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఒంగోలు గిత్త నాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాధా ఐడియాస్ అనమాట, రాధా ఐడియాస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా మన అంబికా అన్లిమిటెడ్ అనే యూట్యూబ్ ఛానల్ ని లేదు, ఇంకా అంబికా అన్లిమిటెడ్, ఇంకా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే అంబికా అన్లిమిటెడ్ అండి. ఇక్కడికి వచ్చినాక మేము కొత్తగా క్రియేట్ చేసాం అన్నమాట కార్. అసలు ఎంత బాగుందా బాలేదా? పెట్టింది తనే, కానీ యూట్యూబ్ కి పెట్టుకోమని చెప్పింది నేను. అవునా కదా? సో ఇద్దరిమి కాబట్టి సో మంచిగా అంబికా అన్లిమిటెడ్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తన ఛానల్ కూడా అన్ని వీడియోస్ అప్డేట్స్ అన్నిటిని ఫాలో అవుతూ ఉండండి, ఎంకరేజ్ చేయండి. కొత్త ఆర్టిస్టులు ఇంకా ఎంతమంది మన ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి కావాలి. సో మేమందరం ఆర్టిస్టులమే, మేమందరం ఒక ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి. మంచి డైరెక్టర్గా, మంచి కొరియోగ్రాఫర్గా, మంచి హీరోగా, మంచి హీరోయిన్గా మంచి పొజిషన్స్కి వెళ్ళాలని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్.